బిలీవ్ ఇన్ ఈక్వాలిటీ. ఐ బిలీవ్ ఇన్ నా కష్టపడేటోడికి ఫలితం రావాలి. అర్థమైందా? రాత ఒకటిది, అవార్డులు ఇంకొకటిది. సో ఆ మైండ్ సెట్ ఉన్న లోకల్లో నాకు కూడా ఐ హ్యావ్ దోస్ నియమాలు. బట్ లేజీగా ఉన్నవాడు బతకూడదు అని కూడా ఏదో క్యారెక్టరైజేషన్లో ఉంటుంది. అవును. ఓకే, ఈ సోమరబోతులు కూడా ఉండకూడదు, ఫస్ట్ వాళ్ళు వేయాలి దీంట్లో. ఓకే, యా. ఓకే. అంటే ఈ క్యారెక్టర్ డెఫినెట్గా హీరోకి ధీటుగా, అంటే హీరో క్యారెక్టరైజేషన్కి ధీటుగా ఉంటుంది. దీనికి కూడా ఖచ్చితంగా మీరు చాలా హోంవర్క్ చేయాల్సి వస్తుంది. సో ఈ క్యారెక్టర్ మౌల్డ్ అవ్వటానికి మీరు చేసిన హోంవర్క్ ఎలాంటిది? హోంవర్క్ అంటే మోస్ట్లీ వర్క్డ్ ఆన్ స్వాడ్ ఫైట్ స్టంట్స్, దానికి ఎక్కువ టీడియస్గా అయిందండి. అండ్ డైరెక్టర్ గారితో నేను సెట్లో ఉన్నప్పుడు వన్స్ యాక్షన్ ఆ బాడీ లాంగ్వేజ్ అంతా వచ్చిన తర్వాత ఇంకా డైరెక్టర్ గారు ఓవర్ ద 3 years ఈ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ క్లియర్గా క్యారెక్టర్, మైండ్, వీడి హిస్టరీ, బ్యాక్, అంటే మొత్తం వీడి జీవితం ఏంటి వీడికి తెలుసు. సో అండ్ ఈవెన్ రైటర్ మణి గారు హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ సో ఈవెన్ డైరెక్టర్ గారు హ్యాస్ ఎ గ్రేట్ టీమ్. అనిల్ కానీ హీ హ్యాస్ ఎ గ్రేట్ డైరెక్షన్, అండ్ మనోజ్ కానీ, ఎవ్రీబడి హిస్ టీమ్ ఇస్ రియలీ గుడ్ అండ్ హార్డ్ వర్కింగ్. ఇంత హార్డ్ వర్కింగ్ టీమ్ నేను ఎప్పుడు చూడలేదు.